మిత్రులారా, ఎక్కడైతే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు సదా సర్వత్రా దర్శనమీయగల శక్తివంతమైనటువంటి దేవి సరస్వతి. కాబట్టి ఆమె ఎక్కడ అక్షరం ఉంటుందో, ఎక్కడ సాహిత్యం ఉంటుందో, ఎక్కడ సంగీతం ఉంటుందో, ఎక్కడ కళలు ఉంటాయో అక్కడ ఆమె తిష్ట వేసుకొని ఉంటుంది. దాన్ని నేపథ్యంగా చేసుకొని ఈ మాట చెప్పాను నేను. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాను. సరసమునైన నాటక సుసాహితి చంచలనాలకించుచున్ పరవశముందుచున్న సురవాణిని చెయ్యన బిల్ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా. ఎంత గొప్ప దేవత అయినా భర్తకు భార్యనే. ఆయన అలా పిలవగానే చెయ్యన పిల్చే బ్రహ్మ తత్తరమునలేవ ఆయమయదంగల హారములన్నీ ఆమె చాలా పరవశించి ఇక్కడ మైమరిచి ఉన్నటువంటి సందర్భంలో బ్రహ్మ టక్కును పిలిచేసరికి గబుక్కుని లేచింది. లేవగానే తత్తరమునలేవ ఆయమయదంగల హారములన్నీ జారే ఆసరములు మీరు మీరు మీరముచు సాహితీ మిత్రులకెల్ల మృక్యదన్. ఎన్నో జన్మాల పుణ్యఫలం మానవ జన్మ. అందులో కళను ఆరాధించడం అంటే ఇంకెంతో పుణ్యం చేసుకొని ఉండాలి. అందులో ప్రత్యేకించి సరస్వతి పట్ల మమకారం కలిగిన వాళ్ళు ఉండాలంటే అది ఇంకా పుణ్యం చేసుకుని ఉండాలి. అట్లాంటి పుణ్యవంతులైనటువంటి మీ అందరికీ మరొక మారు నమస్కరిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి, జ్యోతి ప్రజ్వలన చేయడానికి వేదిక మీదకి అతిథుల్ని ఆహ్వానిస్తున్నాను. ఆదిలీలా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, జాతీయ స్థాయి అధ్యక్షులు శ్రీ ఆదినారాయణరావు గారు, తెలుగు సాహిత్య కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ఈటెల సమ్మన్న గారు, సిబిఐ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి గారు, శతావధాని డాక్టర్ మల్లు అంజయ్య గారు, దయచేసి వారిని తీసుకొని రావాల్సింది. అలాగే మా వ్యవస్థాపక అధ్యక్షులు, అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మల్లారెడ్డి గారు, డాక్టర్ టి మల్లారెడ్డి గారు, సుఖవిత్రి ఢిల్లీ మాకు ఏకైక వీరాభిమాని, అంటే మా కార్యక్రమాలకు ఏకైక వీరాభిమాని కృష్ణ సౌందర్య గారిని, సిఇఓ పివిఆర్ మూర్తి గారిని, రండి రండి